మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇప్పుడు మధురవాడ దగ్గర ఉన్న జెడ్పీ హై స్కూల్ చంద్రంపాలెం దగ్గర ఉన్నాం. ఈ రోజు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయండి. ఎగ్జామ్ అయిపోయింది. ఆల్మోస్ట్ పిల్లలందరూ కూడా ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసారు. వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం ఎగ్జామ్ ఎలా రాశారు అనేది. ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు. ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం ఎగ్జామ్ ఎలా ఉంది, పిల్లలందరూ ఎలా రాశారు అనేది. ఒకసారి ఆయన మాటల ద్వారా కూడా తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం సార్ దగ్గరికి వచ్చేసామండి. సో వైస్ ప్రిన్సిపల్ గారు, హాయ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు సార్? కళాధర్ రావు అండి. ఈ రోజు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయండి. సో చాలా ప్రశాంతంగా అయితే జరిగింది. సో పేపర్ ఎలా ఉందని అంటారు? పేపర్ పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. పేపర్ కూడా డిఫికల్ట్ లెవెల్స్ ఏం లేవు, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. చాలా బాగుందండి. పిల్లలందరూ చక్కగా రాశారంటారు? హ్యాపీగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. సో మీరు కూడా అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారండి. అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. అరేంజ్మెంట్స్ చాలా బాగా జరిగినాయి. అంటే గవర్నమెంట్ చెప్పిన నామ్స్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. ఆ ఉద్దేశంతో ప్రశాంత వాతావరణం ఎగ్జామ్స్ జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. కొంతమంది పిల్లలు అయితే ఎగ్జామ్స్ రాసి బయటకు వచ్చారండి. వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం ఎంత చక్కగా ఎగ్జామ్ రాశారు అనేది. ఓకే, హాయ్. ఎలా ఉన్నారు అమ్మా? మీరు ఎలా ఉన్నారు? ఎగ్జామ్ ఎలా రాశారు? బాగా రాసావా? చక్కగా పేపర్ ఎలా ఉంది? టఫ్ గా ఉందా? ఈజీగానే ఉందండి. ఈజీగా ఉందా? అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారా? అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. మీరు? అన్ని అటెంప్ట్ చేయడం సార్. అన్ని అటెంప్ట్ చేశాను. ఏ ఎగ్జామ్ అమ్మా ఈరోజు? తెలుగు ఎగ్జామ్ అన్నయ్య. తెలుగు ఎగ్జామ్ చక్కగా రాశారా? మీరు ఏ స్కూల్ నుంచి వస్తున్నారు? శ్రీ చైతన్య స్కూల్ అన్నయ్య. శ్రీ చైతన్య స్కూల్. మీరమ్మా? శ్రీ చైతన్య. మీరు? శ్రీ చైతన్య. శ్రీ చైతన్య. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే అన్నయ్య బైపీసీ తీసి డాక్టర్ కి ప్రిపేర్ అవుతాం. వెరీ గుడ్. డాక్టర్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నావు, అవునా? టెన్షన్ పడుతున్నావు ఎందుకు? లేదన్నయ్య, నార్మల్. ఎగ్జామ్ కంప్లీట్. ఎగ్జామ్ టెన్షన్ లో ఉన్నావా? బాగా రాసేసావు కదా? రాశానన్నయ్య. ఏం టెన్షన్ పడద్దు, అంత నార్మల్ గానే ఉంటది. లోపల అన్ని అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి? చాలా చక్కగా ఉన్నాయా? చాలా నీట్ గా ఉన్నాయి అన్నయ్య. బెంచెస్ అన్ని బాగానే ఉన్నాయి, ఫ్యాన్స్ అన్ని బాగానే ఉన్నాయి. అంత నీట్ గానే ఉంది. పవర్ పోవడం కానీ అలా ఏం లేదు? లేవన్నయ్య, అన్ని బాగానే ఉన్నాయి. టీచర్స్ అందరూ బాగానే ఉన్నారా మీతోని? టీచర్స్ అందరూ బాగానే ఉన్నాయి. ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశాను. ఏ టెన్షన్ తో చెప్తున్నావు? బాగా రాశాను, బాగా రాయలేదని? నీట్ గా సింపుల్ గా ఉంది పేపర్ మొత్తం. క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేశాను, చాయిస్ కూడా అటెంప్ట్ చేశాను అన్ని. ఎక్కడి నుంచి వస్తున్నావు మనం? అనకాపల్లి డిస్ట్రిక్ట్, రాంబిల్ మండలం. అనకాపల్లి నుంచి వస్తున్నావా? ఇక్కడ పేరెంట్స్ వచ్చారా? రాలేదు, హాస్టల్లో ఉంటున్నాను. హాస్టల్లో ఉన్నావా? ఓకే. ఎగ్జామ్ బాగా రాసేసావు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్ హిందీ. ఓకే. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నాను? ఎన్సీసీ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను. ఎన్సీసీ రాద్దాం అనుకుంటున్నాను. అంటే పోలీస్ సైడ్, ఆర్మీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నావు? వెరీ గుడ్. తొందరలోనే మనం ఇంకొక మన ఇండియన్ ఆర్మీ సోల్జర్ ని మనం చూడబోతున్నాం. చాలా గట్స్ ఉండాలి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏమవుదాం అనుకుంటే చాలా మంది ఏదో చెప్తారు, బట్ నేను ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్తున్నాడు ఈ అబ్బాయి. వెరీ గుడ్. ఖచ్చితంగా నువ్వు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి. నీలాంటి సోల్జర్స్ ఖచ్చితంగా, యూత్ అనేది మన ఇండియన్ ఆర్మీలో ఉండాలి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి మీ అబ్బాయిని దగ్గరుండి తీసుకొచ్చి ఎగ్జామ్ రాయించి మళ్ళీ దగ్గరుండి తీసుకెళ్తున్నారా? ఏదో దగ్గరుండి కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్పినట్టు ఉంటుందండి. ఎక్కువ ఎంకరేజ్మెంట్ కొంచెం వాళ్ళకి ఏంటంటే దగ్గరుంటే పిల్లడు కూడా కొంచెం బూస్టింగ్ లా ఉంటది. కొంచెం పిల్లడు కూడా మా డాడీ వచ్చారు కొంచెం దగ్గరుండి రాయించడం ఒక ఫీలింగ్ అంతే. వెరీ గుడ్ సార్. ఏంటి సార్ మీ అబ్బాయి అంటే ఫస్ట్ రావాలని కోరుకుంటున్నారా, లేకపోతే నాన్న ఏదైనా పర్లేదు పాస్ అయితే చాలు బస్ నువ్వు ప్రెజర్ తీసుకోవద్దని అంటున్నారా? లేదు సార్, ప్రెజర్ అయితే ఎప్పుడూ లేదు. మీ ప్రెజర్ అసలు ఇవ్వట్లేదు. వాడు లైఫ్ కోసం వాడు ఎలాగైనా క్రియేట్ చేసుకోవాలని ఆలోచన మీద నేను చదివిస్తున్నాను తప్ప ఏదో వాడు ఏదో సాధించాలి, ఏదో ఫస్ట్ ర్యాంక్ రావాలని ఆలోచన అయితే కాదు. కానీ లైఫ్ లో వాడి లైఫ్ అనేది వాడు ఎలాగోలాగా గెయిన్ అవ్వాలని ఆలోచన మీద నేను చేస్తున్నాను. వెరీ గుడ్ సార్, సూపర్, బాగా చెప్పారు. హాయ్ నాన్న. హాయ్. ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశాను. ఏంటి 10th అయిపోయిన తర్వాత ఏంటి ప్లానింగ్స్ నెక్స్ట్? ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ అంటే ఫ్యూచర్ లో ఏం అవుదాం అనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెరీ గుడ్. అది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నీ డ్రీమా డాడీ డ్రీమా? నా డ్రీమ్. నీ డ్రీమ్. నీ డ్రీమ్ నీకే వదిలేసారా డాడీ? డాడీ ఫుల్ సపోర్టా నీకు? వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఒక టీచర్ ఉన్నారండి, తెలుసుకుందాం ఆవిడ మాటల ద్వారా ఎగ్జామ్స్ ఎంత ప్రశాంతంగా జరిగిందండి. హాయ్ మేడం. హాయ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. ఎగ్జామ్స్ ఎలా జరిగినాయి మేడం? ఎగ్జామ్ అయితే పిల్లలు బాగా జరిగిందని అంటున్నారు సార్. పేపర్ కూడా చాలా ఈజీ ఉంది అంటున్నారు. సో మాక్సిమం పిల్లలు బాగానే రాశారు మా పిల్లల వరకు అయితే. సో వీఆర్ ప్రౌడ్ ఫీల్ అబౌట్ దెమ్.
నైస్. మీరు ఏ సబ్జెక్ట్ అండి టీచర్? హిందీ అండి, యాక్చువల్లీ నేను హిందీ. బట్ ఈ రోజు తెలుగు ఎగ్జామ్ అవుతుంది. సో నా పిల్లల దగ్గర నుండి రాయిద్దామని వచ్చాను అనమాట. స్కూల్ నుంచి వచ్చారు మేడం? శ్రీ చైతన్య అండి, శ్రీ చైతన్య నుంచి వచ్చారు. సో ఎగ్జామ్స్ ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా జరిగినాయండి. చాలా బాగున్నాయండి, చాలా బాగుంది. స్ట్రిక్ట్ గా కూడా ఉంది, బాగుంది. పిల్లలు కూడా హ్యాపీ అయిపోయారు, బాగుందని విన్నాను. ప్రస్తుతానికి నేనైతే చూడలేదు కదా. సో పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు, బాగా రాశారు, పేపర్ ఈజీగా ఉంది. సో పాస్ పర్సెంటేజ్ అనేది 100% ఉంటుంది అనుకుంటున్నాం మేము. సో 100 out of 100 కూడా ఎక్కువ వస్తాయి పిల్లలకి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నారండి, ఆ పాప మాటల ద్వారా ఎగ్జామ్ ఎంత చక్కగా రాశారని తెలుసుకుందాం. హాయ్ మా. హాయ్ సార్. ఎలా రాశారు ఎగ్జామ్? చాలా బాగా రాసాం సార్. అంటే మేము రివిజన్ చేసి మాకు మళ్ళీ పడగా మాకు డెఫినెట్ గా 100 out of 100 చాలా మందికి వస్తాయి. నేను సిఓఈ మధురవాడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుండి వచ్చాను. మాకు ఇచ్చిన రివిజన్ ద్వారా మేము డెఫినెట్ గా చాలా మంది ఈసారి కూడా ఆనిముత్యాలు వస్తాము. పైగా 100 out of 100 ఎక్కువ మంది, మాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ వస్తామని డెఫినెట్ గా చెప్తున్నాను సార్. పైగా ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క అరేంజ్మెంట్ కానీ, మాకు తీసుకున్న కేర్ కానీ, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క నర్స్ మేడం ఉన్నారు. సో థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఓకే, అన్ని చాలా చక్కగా ఉన్నాయి, అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. ప్రస్తుతానికి అయితే ఎగ్జామ్ చాలా బాగా రాశారని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ మీరు ఏమవుతాం అనుకుంటున్నారమ్మా? డెఫినెట్ గా నేను మా సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాను సార్ నేషన్ కి. ఎలా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నానో సేమ్ అలానే పీపుల్ కి నేను ఎడ్యుకేట్ చేయాలని, పీపుల్ కి నేను సర్వీస్ ఇవ్వాలనుకున్నాను. మీరు ఏ స్కూల్ నుంచి వచ్చారండి? సిఓఈ మధురవాడ విశాఖపట్నం సార్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, ఇక్కడ మరి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం ఎగ్జామ్ ఎలా రాశారనేది. హాయ్ నాన్న. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాసాను. పేపర్ అయితే ఈజీగా ఉంది. పేపర్ చాలా ఈజీగా ఉంది. అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి? పర్లేదు, బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్ అంటే మరి అంత అరేంజ్మెంట్ సూపర్. మాకైతే ఈజీగా ఉంది పేపర్, బాగా రాసాం పేపర్. శ్రీ చైతన్య తరపు నుంచి కంగ్రాట్స్. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ అటువంటిది ఏం జరగలేదు కదా? జరగలేదు. ఇన్విజిలేటర్ అయితే బాగా చూసుకున్నారు, బాగా అసలు డిస్టర్బెన్స్ అనేది లేకుండా. మేము ఏం చేయాలి కూడా ఇన్విజిలేటర్ చూసుకున్నారు. ఏంటన్నా? మేము ఏం చేయాలి కూడా ఇన్విజిలేటర్ చెప్పాడు. ఓకే ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శ్రీ చైతన్య. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్ కదా, అది సెకండ్ ఎగ్జామ్ ఏంటి? హిందీ. ఈరోజు తెలుగు కదా ఎగ్జామ్? హిందీ. 10th అయిపోయిన తర్వాత నీకంటే ఒక గోల్ ఉంటది కదా, ఇలా చేద్దాం అని చెప్పేసి. నీ డ్రీమ్ ఏంటి? నీ పేరెంట్స్ డ్రీమ్ ఏంటి? అంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చేసి ఐఐటి కొట్టి మంచి జాబ్ ప్యాకేజ్తో వెళ్దాం అనుకుంటున్నాను. సిఎస్సి కోర్స్ తీసుకొని మంచి జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ కొట్టి సెటిల్ అవుదాం అనుకుంటున్నాను లైఫ్ లో. అది నీ డ్రీమా పేరెంట్స్ డ్రీమా? నా డ్రీమ్, పేరెంట్స్ డ్రీమ్, ఇద్దరు డ్రీమ్. ఏదైనా సరే సాఫ్ట్వేర్ లో నేను సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. అవును. దానికి తగ్గట్టుగా కృషి చేస్తున్నావా? చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే సిఎస్సితో పాటు కెమికల్ ఇంజనీరింగ్ కూడా చేయాలని ఉంది నాకు. వెరీ గుడ్. రెండు చేస్తే అంటే కెమికల్ ఇంజనీరింగ్ అంటే సిఎస్సి కన్నా కొంచెం తక్కువ, కాబట్టి నేను సిఎస్సి కోర్స్ ఎంచుకున్నాను. చూసారు కదండి, పిల్లలందరూ చాలా ఎగ్జామ్స్ చాలా చక్కగా రాశారు. మధురవాడ దగ్గర జడ్పీ హై స్కూల్ చంద్రంపాలెం దగ్గర ఈ స్కూల్ ఉంది. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా జరిగినాయి, చాలా బాగా ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కడెక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదని చెప్తున్నారు. సో అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నారండి. సో ఇన్విజిలేటర్స్ కూడా చాలా చక్కగా ఉన్నారు పిల్లలతోని అని చెప్తున్నారు అందరూ కూడా. సో పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ చాలా బాగా రాశారు. ఆల్ ది బెస్ట్ చెప్తాం మనం కూడా మన తరఫు నుంచి. ఆల్ ది బెస్ట్. ఓకే, బాయ్.